అవుతుంది. మరి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి కూడి వచ్చిన సహోదరి సోదరులందరూ కూడా వందనాలు. మరి ఈనాటి వాక్య భాగము మరి సహోదరులు అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మరి చాలా చక్కగా వివరించారు. దాన్ని బట్టి మరి అతనికి మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి వచ్చి ఉన్నారని నమ్ముచున్నాను. మరి ఈ దినాన మనం అంత ముందు వారం మనం ఆత్మ ఫలంలో మంచితనం అనే అంశం గురించి తెలుసుకున్నాము. అదే వచ్చినాను ఈరోజు మళ్ళీ ఒకసారి తీసుకుందామండి. అంటే ఆత్మ ఫలంలో సాత్వికము అనే ఒక చక్కని అంశం గురించి మనం తెలుసుకుందాం. అయితే ఆత్మ ఫలాలు మొత్తం ఎన్ని అంటే 9 అని మనకు తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 తెలియజేస్తారు ఆ యొక్క మాటలు. ఆత్మ ఫలాలు అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. సో ఇవి ఆత్మఫలాలు మొత్తం 9. సో వీటిలో మనం సమాధానం గురించి చెప్పుకున్నాము, మంచితనం గురించి చెప్పుకున్నాము, దీర్ఘశాంతం గురించి, ఆశా నిగ్రహం గురించి చెప్పుకున్నామండి. సో ఈ దినాన మనం సాత్వికం అనే ఒక చక్కని గుణం గురించి మనం తెలుసుకుందాము. ఈ యొక్క సాత్వికం అంటే దీనికి నానార్థాలు చెప్పాలంటే, సాత్వికము అనగా సాధు స్వభావం అని, వినయం గలవారు అని, విధేయత గలవారని, అంటే ఓర్పు గలవారనే అర్థాలు వచ్చేటటువంటి పదాలు ఉన్నాయి. అంటే నానా అర్థాలు చూసుకున్నట్లయితే కనుక. సో ఈ సాత్వికము అనేటటువంటి గుణాన్ని ఈ దినాన నువ్వు నేను కూడా అవలంబించుకున్నట్లయితే కనుక ఇతరుల పట్ల సమాధానం కలిగే వ్యక్తులుగా ఉండేటటువంటి స్వభావాన్ని మనం పెంపొందించుకున్న వారు అవుతాం అన్నమాట. అంటే ఈ సాత్వికమైన స్వభావం ఎంత గొప్పది అని అంటే, సాత్వికం కలిగి ఉన్నావంటే నువ్వు ధన్యుడు అవుతావని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి. నువ్వు సాత్వికం అనే గుణాన్ని కలిగి ఉన్నవాడు అయితే కనుక నువ్వు ధన్యత పొందిన జీవితాన్ని జీవించిన వాడు అవుతావు. అంటే ధన్యుడు అని అంటే బ్లెస్డ్ పీపుల్స్, దేవుడు దీవించబడిన వారు అని తెలుస్తుంది అనమాట. సో ఆ విధమైన ఈ యొక్క సాత్వికం అనే గుణాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే కనుక నువ్వు ఆయన చేత దీవించబడిన వాడు అవుతావు. నీ కుటుంబం కూడా దీవించబడిందే అవుతుంది, నీ యొక్క గృహం కూడా దీవించబడిందే అవుతుంది అనమాట. సో అందుకే మనం ఏం కలిగి ఉండాలనంటే ఈ యొక్క సాత్వికం అనే గుణాన్ని కలిగి ఉండాలి. అంటే స్వాదు స్వభావాన్ని కలిగి ఉండాలి, వినయాన్ని కలిగి ఉండాలి, విధేయతలు కలిగి ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. సో అందు గురించి మనం ఏం కలిగి ఉండాలంటే సాత్వికమైన గుణాన్ని కలిగి ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. మత్తయి సువార్తలో తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు ఇక్కడ మాట. 5వ అధ్యాయము 5వ వచనంలో తెలియజేస్తున్నాడు ఇక్కడ, సాత్వికులు ధన్యులంట. ఒకవేళ నువ్వు సాత్వికం అనే గుణాన్ని నీలో అవలంబించుకుంటే నువ్వు ధన్యుడివి అని చెప్తుంది లేఖన భాగాలు. అంటే సాత్వికులు ధన్యులు, పాయింట్ నెంబర్ 1. రెండోది, 2 చదవండి బ్రదర్. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అంటున్నాడు లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంటే సాత్వికం గలవారు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అంటే భూలోకం అంతా కూడా వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాడు. భూలోకం అంతటా కూడా స్వతంత్రించుకునేటటువంటి అటువంటి అర్హతను సంపాదించుకున్న వారు అవుతారని చెప్పి తెలియజేస్తున్నాడు. అంటే నువ్వు సాత్వికం అనే గుణాన్ని కలిగి ఉన్నట్లయితే కనుక నువ్వు యొక్క భూలోకాన్ని కూడా ఆలోచన చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. సో ఆ విధంగా మనం ఏం చేయాలి అని అంటే సాత్వికము అనే గుణాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇంత ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన మోసే కూడా సాత్వికం అనే గుణాన్ని కలిగిన వాడు. ఆ మోసే కూడా సాత్వికుడు అనమాట. దగ్గర 6 లక్షల జనాంగాన్ని నడిపించాడు, 6 లక్షల కాల్బలాన్ని నడిపించాడు. అంత మాత్రం కాకుండా వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నదమ్ములు, అక్కచెల్లు అందరూ కలిసి దగ్గర రమారని 30 లక్షల మంది, 30 నుంచి 40 లక్షల మంది ఉంటారు. ఆ యొక్క 40 లక్షల మందిలో తండ్రి అయిన యెహోవా దేవుడికి మోసేనే ఎన్నుకోవాలని ఎందుకు అనిపించింది? మోసేనే నాయకుడిగా పెట్టాలని ఎందుకు అనిపించింది? ఏ మోసే కంటే గొప్ప వాళ్ళు లేకపోలేరు అంటారా? మోసే కంటే ఇంకా మహానుభావులు లేకపోలేరు అంటారా? లేదంటే మోసే కంటే వయసు ఉన్న వాళ్ళు లేరంటారా? మోసే కంటే బాగా మాట్లాడిన వాళ్ళు లేరంటారా? అంటే దేవుడు ప్రత్యక్షంగా తండ్రి అయిన యెహోవా దేవుడు మోసే గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఈ యొక్క జనాంగంలో
మిక్కిలి సాత్వికుడు మోసే అని చెప్పేసి దేవుడు సాక్ష్యం ఇస్తున్న మాటలు ఉన్నాయి అన్నమాట. సో అటువంటి యొక్క గుణాన్ని మనం కలిగి ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, ఈ యొక్క సాత్వికం అనే గుణాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే గనక నువ్వు దేవుడి చేత దీవించబడిన వాడు అవుతావు. ఈ యొక్క భూలోకాన్ని అంతటిని కూడా స్వతంత్రించుకున్న వాడు అవుతావు అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాడు. ఇక్కడ తండ్రి అని యెహోవా దేవుడు తెలియజేస్తున్నాడు. మోసే మిక్కిలి సాత్వికుడు అని తెలియజేస్తున్నాడు అనమాట. సో ఆ యొక్క మాట కూడా చూద్దాం మనం ఇక్కడ. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను. అంటే ఏ మాట అని అంటే పైన తెలియజేస్తున్నాడు, మోసే కంటే గొప్పవాడు లేడా, మోసే కంటే మంచివాడు లేడా అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు వాదోపవాదాలు చేసుకుంటున్న సందర్భం అనమాట. అప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు ఆ మాట విని తెలియజేస్తున్నాడు. యెహోవా ఆ మాట వినెను, మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అందుకే నాయకుడిగా మోసేనే ఎన్నుకున్నాడు తండ్రి అయిన యెహోవా దేవుడు. ఈ యొక్క 6 లక్షల ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి మోసేనే ఎన్నుకున్నాడు, సాత్వికుడు కాబట్టి. ఈ దినాన నువ్వు నేను కూడా సాత్వికం అనే గుణాన్ని కలిగి ఉంటే నిన్ను నన్ను కూడా దేవుడు దీవించి ఒక మంచి స్థితిలో పెట్టొచ్చేమో, ఒక చక్కని ఒక పొజిషన్లో నిన్ను నన్ను ఉంచొచ్చేమో. కేవలం ఈ యొక్క సాత్వికమైన గుణాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే గనక నీ యొక్క ఉద్యోగంలో నువ్వు దీవించబడతావేమో, నువ్వు కూడా ఒక నాయకుడిగా నిన్ను దేవుడు తలగా చేస్తాడేమో, నిన్ను హెచ్ఓడిగా చేస్తాడేమో, నిన్ను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా చేస్తాడేమో. సో అందుకే మనం ఏం చేయాలి అని అంటే, దేవుడు చెప్పిన మాటలను వింటూ దేవుడి యొక్క గ్రంథాన్ని అనుసరిస్తూ ఈ రోజు నువ్వు నేను కూడా మనం అందరం కూడా సాత్వికమైన గుణాన్ని కలిగి ఉన్నట్లయితే, ఆనాడు మోసేని ఎలాగైతే నాయకుడిగా ఎంచాడో దేవుడు, నువ్వు నేను కూడా సాత్వికమైన గుణాన్ని కలిగి ఉన్నట్లయితే గనక ఈ దినాన నిన్ను నన్ను కూడా ఆ విధంగా హెచ్చిస్తాడు దేవుడు. సో ఆ విధమైన హెచ్చులో మనల్ని ఉంచుతాడని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. సో అందుకే మనం ఏం కలిగి ఉండాలంటే సాత్వికమైన గుణాన్ని కలిగి ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా మన పాపుల కోసం బలి అయిన ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా సాత్వికమైన గుణాన్ని కలిగిన వారు. అతను కూడా చాలా వినయ విధేయతలు కలిగిన వారు అనమాట. సో ఆ విధమైన గుణాన్ని మనం లేఖన భాగాల ప్రకారం ప్రభువుని యేసుక్రీస్తు వారిని మాదిరికరమైన జీవితం జీవించాలని చెప్పేసి ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి కదా. మరి అతను సాత్వికుడు అయినప్పుడు నువ్వు సాత్వికంగా ఎందుకు జీవించట్లేదు? నువ్వు సాత్వికమైన గుణాన్ని ఎందుకు అవలంబించుకోవట్లేదు? సో మనం ఏం చేయాలంటే ఆయనకి మాదిరికరమైన జీవితాన్ని జీవించాలని మనం ఎలాగైతే ఆశపడుచున్నామో అతనికి కలిగిన గుణమైన సాత్వికమైన గుణాన్ని కూడా మనం అవలంబించుకోవాలని చెప్పి లేఖన బాగా తెలియజేస్తుంది. సో అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాత్వికుడు కాబట్టి మనం కూడా సాత్వికం కలిగి ఉండాలి. మత్తయి సువార్తలో తెలియజేస్తున్నాడండి ఈ మాటలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు తెలియజేస్తున్నాయి. 28 నుంచి చదవండి. 28 నుంచి చదవండి. 11వ అధ్యాయము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడును గనుక, నేను దీన మనసు వాళ్ళ గలవాడిని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునిడి. సో ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు ఏం తెలియజేస్తున్నారంటే, నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడును. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఎందుకు విశ్రాంతిని కలుగు చేస్తున్నానంటే, నేను సాత్వికుడిని, నేను సాధు స్వభావం గలవాడిని, నేను దీన మనసు గలవాడిని. సో మీ యొక్క భారాన్ని చూసి నేను తట్టుకోలేను అని చెప్పి ఇక్కడ లేఖన బాగా తెలియజేస్తున్నమాట. అంటే ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 21 తీసుకున్నట్లయితే ఎంత గొప్పవాడు అంటే, ఎంత సాత్వికమైన స్వభావం కలవాడు అంటే, ఎంత సాధు స్వభావం కలవాడు అంటే ఇక్కడ లేఖన భాగం తెలియజేస్తున్నాండి. 21వ అధ్యాయం 5వ వచనంలో తెలియజేస్తున్నాడు మాటలు.
ఇదిగో నీ రాజు సాత్వికుడై. అంటే ఇక్కడ నీ రాజు అని అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు. అతను సాత్వికుడై వస్తున్నాడు, అతను దీన మనసు గలవాడై వస్తున్నాడు, అతను వినయము గలవాడే, విధేయత గలవాడే వస్తున్నాడు అని చెప్పి తెలుపుతున్న లేఖన భాగం అన్నమాట. సో అక్కడ అంటున్నాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అంటున్నాడు అనమాట. అలా తెలియజేస్తున్నాడు. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు సాత్వికమైన గుణాన్ని కలిగి ఉన్నాడు. అతను రాజు స్థితిలో ఉండి కూడా అతను అంత తగ్గింపుతనంతో ఉన్నాడంటే ఎంత గొప్ప మనసు కలిగిన వాడండి ప్రభుని యేసుక్రీస్తు వారు. సో ఇక్కడ లేఖన భాగాలు ఏం తెలియజేస్తున్నాడంటే అతను రాజు. ఈ దినాన నీకు నాకు చక్కని ప్రమోషన్ ఉండి మంచి స్థితిలో ఉంటే మనకి ఎంత గర్వం ఉంటుంది, ఎంత గర్వపడుతూ ఉంటాం మనం. ఈ రోజు అటువంటి స్థితిలో మనకన్నా గొప్ప స్థితిలో ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ యొక్క రాజ్యానికి, ఈ సంఘం అనేటటువంటి రాజ్యానికి రాజుగా ఉన్నాడు ఆయన. ఆ రాజుగా ఉన్న ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దీన మనసు కలవాడంట, సాత్వికుడంట, వినయ విధేతలు కలవాడంట, సాధు స్వభావం కలవాడంట. కానీ ఈ యొక్క శరీరధారి ఈ భూలోకంలో జీవించుచున్న మనము ఎంత గర్వపడతామండి, ఎంత గర్విస్తాము. మనకి ఏదైనా మంచి పదవి వచ్చినా లేదంటే మంచి గొప్ప జరిగినా కూడా మనము ఆ దేవుని విషయాలన్నీ పక్కన పెట్టేసి లోకంలో బ్రతుకుతూ గర్విస్తూ ఉంటాం అనమాట. ఆ గర్వం ఎంత మాత్రం కూడా సమంజసం కాదు, ఎంత మాత్రం కూడా దేవునికి అంగీకార యోగ్యం కాదనమాట. సో మనం ఏం కలిగి ఉండాలంటే సాత్వికమైన గుణాన్ని కలిగి ఉండాలని చెప్పి ఈ యొక్క మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే రాజు అయ్యిండు కూడా సాత్వికుడై ఉన్నాడంటే మనం ఎందుకు పనికిరని మనం ఈ భూలోకం మీద ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేట మన బ్రతుకుల విషయమై మనం ఎంత సాత్వికం కలిగి ఉండాలి. సో అందుకే మనం ఏం చేయాలంటే తగ్గించుకొని ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఎంత గొప్పవాడు అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు మార్కు సువార్తలో తెలియజేస్తున్నాడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనంలో తెలియజేస్తున్నాడు ఎంత సాధు స్వభావం కలవాడు, అంటే ఎంత వినయ విధేతలు కలవాడో తెలియజేస్తున్నాడు. ఇక్కడ 14వ అధ్యాయము 36వ వచనం, నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనేను. ఇక్కడ అంటున్నాడు ప్రభువుని యేసుక్రీస్తు వారు శిలువలో బలవడానికంటే ముందు తండ్రితో చేస్తున్నట్టు సంభాషణ అనమాట. నాయన తండ్రి నీకు సమస్తము మొత్తం అంతా సాధ్యమే, నువ్వు అనుకుంటే ఈ యొక్క పాత్రని నా యొద్ద నుంచి తొలగించగలవు. ఇక పాత్ర అంటే గిన్నెలో ఇంకేదో అనుకోకండి, అది ఒక క్యారెక్టర్, అంటే ఆయన అక్కడ పోషిస్తున్న పాత్ర అనమాట. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు శిలువలో బలి అయ్యేటటువంటి సందర్భం అది. అంటే ఆయన మనందరి పాపాల నిమిత్తము ఆయన శిలువలో బలి అయ్యేటటువంటి సందర్భాన్ని నా యొద్ద నుంచి తొలగించు అంటున్నాడు. అంటే తండ్రి అని యెహోవా దేవుడికి సమస్తము సాధ్యమే, నా యొద్ద నుంచి తొలగించు, అయినా కూడా అంటున్నాడు ఇక్కడ నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనేను. అంటే ఈ దినాన ఎవరైనా వచ్చి కొడితే మనం ఎలా ఉంటాం, మళ్ళీ లాగిపెట్టి ఒకటి వేసేలాగా ఉంటుంది మన పరిస్థితి, అంటే మన మనుషులమైన మన పరిస్థితి అలాగ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు వారు అంత దీనస్థితిలో ఉండి కూడా, అన్ని ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేస్తూ కూడా, అందరి చేత పిడిగుద్దులు తింటూ కూడా, అందరి చేత బాధిస్తూ కూడా, కొరడా దెబ్బలు తింటూ కూడా తండ్రి అని యెహోవా దేవుని కాలి వేడుకున్నాడు. ఏమనంటే నీ చిత్తమైతే ఈ పాత్రని నా యొద్ద నుంచి తొలగించు, కానీ నీ ఇష్ట ప్రకారమే కాదు, నీ చిత్త ప్రకారమే ఇచ్చు, నా ఇష్ట ప్రకారం కాదని చెప్పి తెలియజేస్తాడు ప్రభువుని యేసుక్రీస్తు వారు. సో ఇక్కడ అంత తగ్గింపుతనం కలవాడు ప్రభువుని యేసుక్రీస్తు వాడు, అంత దీన మనసు కలవాడు అనమాట. ఇక్కడ అన్నాడు కింద ఇంకో మాట తెలియజేస్తున్నాడండి 38, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా సరైన దారి అయి వచ్చి అతను బలహీనమైన శరీరం మీద ఎన్ని దెబ్బలు కొట్టారో, ఎన్ని గుద్దులు గుద్దారో, అయినా కూడా తండ్రి అని యెహోవా దేవుని యొక్క మాటకి లోబడి అతను సాత్వికమైన గుణాన్ని అవలంబించుకున్నాడు కాబట్టి, సాధు స్వభావాన్ని అవలంబించుకున్నాడు కాబట్టి అక్కడ తండ్రి అని యెహోవా దేవుని యొక్క మాటకి తలొగ్గి ఉన్నాడు. అక్కడ అంటున్నాడు
ఏమంటున్నాడంటే నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే చెయ్యండి అని మళ్ళీ దేవుని వేడుకుంటాడు అనమాట. సో అటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ తెలియజేస్తున్నాడు, పౌలు గారి మాటల్లో స్వయంగా తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు వారు సాత్వికుడు అని చెప్పేసి. అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు సాత్వికుడు అని చెప్పి తెలియజేస్తున్నాడు. 2 కొరింథీయులకు 10వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకువ గలవాడినైనట్టు ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడినైనట్టు పౌలునను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాను. అంటే అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు, పౌలునను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనిచున్నాను అంటున్నాడు అనమాట. అంటే అపోస్తలుడైన పౌలుకి తెలుసు ప్రభువుని యేసుక్రీస్తు వారు సాత్వికమైన గుణాన్ని కలిగి ఉన్నవారు, మృదుత్వ స్వభావాన్ని కలిగి ఉన్నవారు అని చెప్పేసి. ఈ దినాన మనం అందరం కూడా ఆ యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి, ఆ యొక్క సాధు స్వభావాన్ని కలిగి ఉండాలి. సో అలాగే ఉన్నట్లయితే కనుక ప్రభువుని యేసుక్రీస్తు వారికి మాదిరికరంగా జీవించిన వారు అవుతామని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాం అనమాట. సో అంత మాత్రం కాకుండా సాత్వికముతోనే దేవుని ఎడల విధేయతను వినయమును నేర్చుకున్నాడు ప్రభువుని యేసుక్రీస్తు వారు. అంటే ఈ యొక్క సాత్వికం కలిగి ఉంటే మనకి అన్ని కూడా చాలా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. మనం ఏ పని నేర్చుకోవాలన్నా కూడా, ఏ యొక్క చక్కని ప్రాజెక్ట్లో లేదంటే ఏదైనా పనిలో మన ఉద్యోగంలో మనం ఏదైనా పని నేర్చుకోవాలన్నా కూడా మనం మొదటగా ఉండవలసిన గుణం ఏమిటి అని అంటే సాత్వికమైన గుణం కలిగి ఉండాలి. సాత్వికమైన గుణం కలుగుతూ వినయముతోనూ విధేయతతోనూ నేర్చుకోవాలన్నమాట. మన ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే నేర్చుకున్నారో, ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే అటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారో మనం కూడా కలిగి ఉండేలాగా మన యొక్క స్వభావాన్ని మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తాను అనమాట. సో మనం ఏం చేయాలంటే అటువంటి సాత్వికమైన గుణముతోనే మనం విధేయతతో నేర్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. చదవండి. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. చాలండి. అంటే తను దేవుని కుమారుడయుండి కూడా తను పొందిన శ్రమలు, ఎన్ని శ్రమలు అనుభవించాడంటే ఆ యొక్క శ్రమల వలన విధేయతతో కొంత నేర్చుకున్నాడంట దేవుని యొక్క మాటలు. అందుకే అంటాడు కదా యోహాను సువార్తలో, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అంటే సో ఆ విధమైన విధేయతతో తండ్రి దగ్గర నేర్చుకున్నాడు కుమారుడు. సో మనం ఏం చేయాలంటే ఈ యొక్క గ్రంథాన్ని పట్టుకొని మనం కూడా కొన్ని చక్కని మాటలు నేర్చుకోవాలి, వాటిని అనుసరించి నడిచేటటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సో ఆ విధంగా ఉన్నట్లయితే గనక ఈ రోజు నువ్వు నేను కూడా మనం అందరం కూడా ఆ పరిశుద్ధ పట్టణంలో పాలిభాగస్తులు అవుతామని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. అంత మాత్రం కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారు ఇంకా ఎంత విధేయత కలిగి ఉన్నాడు అనంటే సిలువ మరణం పొందునంతగా. అంటే ఈరోజు అక్కడ దాకా ఎందుకు కానీ ఏదైనా మన పనిచేస్తున్న ఒక ఆర్గనైజేషన్లోనో పనిచేస్తున్న వర్క్ స్టేషన్లోనో ఏదైనా తప్పు జరిగిందని ఆ తప్పు చేసిన వాడికి తెలిసిందనుకో, తర్వాత రోజు డ్యూటీ వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందంటే ఆ పరిస్థితి, అమ్మో తప్పు చేశానో బాస్ నన్ను తిడతాడేమో, అమ్మో తప్పు చేశానో బాస్ నన్ను పడతాడో, భయంతో ఉంటాం. కానీ ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే సిలువ మరణం ఉంటుందని తనకి తెలుసు, తను ఈ విధంగా మరణిస్తానని తనకు తెలుసు, అయినా కూడా ఎంత విధేయతోని ఎంత వినయంతోని తను తగ్గించుకొని తన యొక్క సిలువ మరణాన్ని పొందాడు అనమాట ప్రభువుని యేసుక్రీస్తు వారు. మనుషులమైన మనము అతను కూడా శరీరధారియే వచ్చాడు, కానీ మనము ఈ స్థితిలో ఉన్నామేంటి, ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి అని అంటే అతను సాత్వికమైన గుణాన్ని కలిగి ఉన్నాడు, వినయ విధేయతతో తన యొక్క పనిని నేర్చుకున్నాడు అన్నమాట.
సో అందు గురించి మనం కూడా ఏం చేయాలి అంటే సాత్వికం అనే గుణాన్ని అవలంబించుకొని మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే మనం తగ్గించుకున్న వాడే హెచ్చించబడను. సో మనం తగ్గించుకుంటూ ఉండాలి. మనం ఎంత ఎదుగుతున్నాం అన్నది కాదు, ఎంత ఒదుకుంటాం అన్నది ముఖ్యం అన్నమాట. మనం ఈ దినాన ఎదుగుతున్నాం కదా అని చెప్పి మనం గర్వానికి వెళ్ళినట్లయితే కనుక, మనం ఎదుగుతున్నాం కదా, మన చుట్టూ 10 మంది ఉన్నారు కదా, లేదంటే మన చుట్టూ ఒక 50 మంది ఉన్నారు కదా అని చెప్పి మనం గర్వానికి వెళ్ళినట్లయితే దేవుడి దగ్గర ప్రతి విషయానికి కూడా లెక్కప్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే గర్వంతో చేయకూడదు. దేవుడి యొక్క పని కానీ, దేవుని యొక్క పరిచర్య కానీ గర్వంతో చేయకూడదు. దేవుడికి లోబడి చేస్తూ ఉండాలి. లేదంటే ఎవరైనా ఒక సమాధానం పడని వారు ఉంటే కనుక వారు సమాధానం పడేటటువంటి మాటలు వారికి తెలియపరచాలి. అంతేగాని వారు సమాధానం పడట్లేదు కదని చెప్పేసి వారిని తెప్పే విధంగా మనం ఈ ప్రసంగాల్లో పెట్టామంటే కనుక ఆ యొక్క ప్రసంగాన్ని కూడా దేవుడు వింటాడు, నిన్ను కూడా లెక్క అడుగుతాడు. ఓ నా కుమారుడా, నువ్వు ఎందుకు ఈ విధమైన బోధ చేస్తున్నావు అని చెప్పేసి. సో మనం ఏం చేయాలంటే మనం చెప్పే మాటలు కూడా గ్రంథాన్ని అనుసరించి ఉండాలి. అంతేగాని బహిర్గతమైన మాటలు తీసుకొచ్చి, బయట జరిగే మాటలని తీసుకొచ్చి ఈ యొక్క గ్రంథంలోనే ఇమర్చకూడదు. అందుకే అన్నాడు కదా, పుల్లైనా అచ్చని కలపకూడదు, తీసివేయకూడదు అని చెప్పేసి. సో అందుకే ఊరికనే పెట్టలేదు ఈ యొక్క గ్రంథంలో. తండ్రి పరిశుద్ధాత్మ వరం ద్వారా ఈ యొక్క మాటలు అంటే కలిపి చెప్పే వారు చాలా మంది వస్తారు ఈ యొక్క భూలోకంలో. సో అందుకే ఈ మాట కూడా రాయాలి, ఒకవేళ ఇలా చేస్తే శిక్ష ఏంటో కూడా రాయాలి అని చెప్పి గ్రంథంలో పెట్టాడు అనమాట. సో అందు గురించి మనం ఏం చేయాలంటే మన యొక్క లిమిటేషన్స్ ని, మన యొక్క పరిధులు మించి మనం వెళ్ళకూడదు. దేవుడు నీకు ఎంతవరకు ఇచ్చాడంటే దేవుని చిత్తము మనం అనుకొని అంతవరకు మనం ప్రయాసపడుతూ ఉండాలి. సో ఆ విధమైన విధానంలో మనం ఉండాలి. ఆ విధమైన తగ్గింపుతనంతో మనం ఉండాలి. ఆ విధమైన సాత్వికమైన గుణముతో మనం తగ్గించుకుంటూ వినయ విధేయతలు కలిగి మన యొక్క జీవిత భాగాన్ని మనం కొనసాగించాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తాం అన్నమాట. సో అందుకే అంత మాత్రం కాకుండా తండ్రి అయిన యెహోవా దేవుడు కూడా సాత్వికం అనే గుణాన్ని కలిగిన వారు. లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. 2వ సమయంలో తెలియజేస్తున్నాడండి. 2వ సమయాలు 22వ అధ్యాయము 36వ వచనంలో తెలియజేస్తున్నాడు ఇక్కడ మాటలు. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు. చూడండి, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అంటున్నాడు ఇక్కడ. అంటే దావీదు రాసిన గీతం అండి ఇది. అంటే దావీదుని ఈ శత్రువుల చేతుల నుండి రక్షించాడు కాబట్టి తండ్రి అని యెహోవా దేవునితో మాట్లాడుతూ రాసిన గీతం ఇది. అంటున్నాడు ఇక్కడ, నీవు నీ రక్షణ కేడువు నాకు అందించదువు, నువ్వు నన్ను రక్షించదువు. అంటే దావీదు పలుకుతున్న మాటలు, నీవు నీ యొక్క రక్షణ కేడంతోని నాకు అందించి నన్ను రక్షిస్తావు నువ్వు అని అంటున్నాడు. అంత మాత్రం కాకుండా నీ యొక్క సాత్వికము నన్ను గొప్ప చేయును. అంటే తండ్రి అని యెహోవా దేవుడు కూడా సాత్వికమైన గుణాన్ని కలిగి ఉన్నాడు. ఆయన యొక్క సాత్వికం అంట మనల్ని గొప్ప చేస్తుందంట. ఆయన యొక్క సాత్వికం అంట మనల్ని మంచి స్థితిలో ఉంచుతుందంట. ఆయన యొక్క సాత్వికం అంట మనల్ని తలగా చేస్తుందంట. సో ఆయన సాత్వికం మన మంచి స్థితిలో ఉంటది. కానీ నువ్వు ఇక్కడికి ఏమి కలిగి ఉండాలి అంటే సాత్వికమైన గుణాన్ని కలిగి ఉన్నట్లయితే మాత్రమే, ఆయన గ్రంథాన్ని అనుసరించి నడిచినట్లయితే మాత్రమే. సో ఆయన మాటలు ధిక్కరించకుండా ఆయన ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే గనక నువ్వు గొప్ప చేయబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. సో అందుకే మనం ఈ దినాన మనం అందరం ఏం కలిగి ఉండాలి అంటే సాత్వికమైన గుణాన్ని కలిగి ఉండాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తాం అనమాట. ఒకవేళ నీలో సాత్వికమైన గుణాన్ని లేకపోతే, నువ్వు సాత్వికుడు కాకపోతే దాన్ని ఎలా సంపాదించాలి? ఆ యొక్క గుణాన్ని నువ్వు ఎలా అవలంబించుకోవాలి? రండి కూర్చోండి, కూర్చో. అయితే ఆ యొక్క గుణాన్ని నువ్వు ఎలా సంపాదించుకోవాలి? సాత్వికుడు కాకపోతే నువ్వు ఎలా సంపాదించుకుంటావు ఆ గుణాన్ని అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో తెలియజేస్తాడు లేఖనకారుడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.
అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు అని అంటే, ఇక దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులైన ప్రియులైన తగినట్లుగా మీరు ఏ గుణాలు ధరించుకోమని చెప్తున్నాడు అని అంటే, ఒకవేళ నీకు సాత్వికమైన గుణం నీలో లేకపోతే ఆ యొక్క గుణాన్ని నువ్వు ధరించుకో అని అంటున్నాడు అనమాట ఇక్కడ. అంత మాత్రం కాకుండా నీకు జాలిగల మనసును నువ్వు ధరించుకో, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతము నువ్వు ధరించుకొని ఉండు, అప్పుడు ఆ గుణము నీకు అలవాటు అవుతుంది అని అంటున్నాడు అనమాట. సో ఈ యొక్క గుణాన్ని మనం ఏం చేయాలంటే, ఒకవేళ ఈ యొక్క గుణాలు మనకు లేకపోతే వాటిని వేటాడే విధంలోని వాటిని వెంబడిస్తూ మనం ముందుకు కొనసాగినట్లయితే ఆ యొక్క గుణాలు మనకు అలవాటు అవుతాయి అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. అంటే ఒకవేళ నీలో సాత్వికం లేకపోతే నువ్వు ఏం చేయాలి అని అంటే, ఈ సాత్వికమైన గుణాన్ని నువ్వు ధరించుకోవాలి. ఎలాగైతే దేవుని యొక్క వాక్యాన్ని ధరించుకుంటావో అక్కడ తెలియజేస్తున్నాను, ఎపిసిల్లో తెలియజేస్తున్నాను అనుకుంటా, ఆయన ఖడ్గాన్ని ధరించుకోవాలని చెప్పి లేక ఆ విధమైన విధానంలో మనం కూడా ఏం చేయాలి అంటే ఈ సాత్వికమైన గుణాన్ని మనం ధరించుకోవాలన్నమాట. రాస్తున్నాడు ఎపిసిల్లో తెలియజేస్తారంటే 6వ అధ్యాయము 14 నుంచి తెలియజేస్తారనమాట. 14 నుంచి ఎపిసిలు 6:14. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుకుకొనుము, నీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు అనమాట. సో వీటిని మనం ఎలాగైతే ధరించుకుంటామో ఈ సాత్వికమైన గుణాన్ని కూడా మనం ధరించుకున్నట్లయితే గనక నువ్వు సాత్వికుడు అవుతావు, నువ్వు వినయ విధేతలు గలవాడు అవుతావు, నువ్వు సాధు స్వభావం గలవాడు అవుతావు అనమాట. సో నువ్వు సాత్వికుడివి అయ్యావనుకోండి, దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తాడు అని అంటే, దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తాడు అంటే, ఆ విధమైన హెచ్చులో కానీ ఆ విధమైన దీవెనలో కానీ ఆ విధమైన ఆశీర్వాదం నువ్వు పొందాలి అని అంటే నువ్వు సాత్వికమైన గుణాన్ని కలిగి ఉన్నట్లయితే గనక ఈ యొక్క దీవెనలను కూడా నీకు మీద, నీ కుటుంబం మీద, నీ యొక్క గృహం మీద కుమ్మరించబడతాయి. సో మనం ఏం చేయాలంటే సాత్వికమైన గుణం లేకపోతే దాన్ని ధరించుకొని దాన్ని అలవాటు చేసుకునే దిశగా మనం ప్రయత్నించినట్లయితే ఆ యొక్క గుణం మనకి అలవాటు అవుతుంది. అంత మాత్రము కాకుండా సాత్వికం సంపాదించుకోవడానికంట ప్రయాసపడాలంట, ఎంతో ప్రయాసపడాలి, ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ సాత్వికమైన గుణము నీలో అవలంబించుకునేవాడు అవుతావు అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తుంది. 1 తిమోతిలు రాసిన పత్రిక, 1 తిమోతి, అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో తెలియజేస్తున్నాడు అనమాట. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, వేటిని? ఈ లోకపు క్రియల్ని, ఈ లోకపు ఆశల్ని, ఈ చీకటి క్రియల్ని విసర్జించి, చదవండి, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుడి. ఇక్కడ దైవజనుడు అంటే దైవజనులకే కాదండి ఈ మాటలు, మనకందరికి కూడా వర్తిస్తాయి. మనం అందరం కూడా ఏం చేయాలి అని అంటే ప్రేమను, విశ్వాసమును, ఓర్పును, సాత్వికను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంట. అంటే ఈ యొక్క సాత్వికమైన గుణము నీలో లేకపోతే నువ్వు ఏం చేయాలి అని అంటే ప్రయాసపడాలి. ఆ యొక్క గుణాన్ని అవలంబించుకోవడానికి నువ్వు ప్రయాసపడినట్లయితే గనక సాత్వికమైన గుణము నీకు అలవాటు అవుతుంది. అప్పుడు నువ్వు ప్రభుని యేసుక్రీస్తు వారిని మాదిరికరంగా జీవించిన వాడు అవుతావు అని చెప్పి తెలియజేస్తున్నాయన్నమాట. అంత మాత్రం కాకుండా ఒకవేళ ఎవరైనా సంఘంలో కానీ, ఎవరైనా తోటి సహోదరులు కానీ, ఎవరైనా తోటి సోదరులు కానీ ఒకవేళ సంఘంలోని ప్రభు నామం తరపున ఏమైనా తప్పుగా చేసినట్లయితే కనుక వారిని ఏం చేయాలి అని అంటే సాత్వికంతో వాళ్ళని గద్దించాలి, సాత్వికంతో వారిని శిక్షించాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. 2వ తిమోతిలో తెలియజేస్తున్నాడు ఈ మాట. 2వ తిమోతి 2వ అధ్యాయము 26లో తెలియజేస్తున్నాడండి చివరి మాట. 2వ అధ్యాయంలో చివరి మాట డైరెక్ట్ గా అక్కడ చదువుతున్నారు బ్రదర్ మీరు. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడకూడదు, అందరి ఎడల సాధువుగాను, బోధింపు సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. అంటే మనము
ఈ యొక్క సంఘంలో ఎవరైనా తప్పు చేస్తున్నారు అని అంటే గనక వాళ్ళని ఇమీడియట్ గా కసరకూడదు, ఇన్స్టెంట్ గా తిట్టేయకూడదు, వాళ్ళని కొట్టేయకూడదు. వాళ్ళు ఏమి చేయాలి అని అంటే సాత్వికంతో వాళ్ళని శిక్షించాలి, వాళ్ళతో గొడవలు పెట్టుకోకూడదు. సాధు స్వభావం కలిగి వాళ్ళకి కొన్ని మంచి మాటలు చెప్పి వాళ్ళని మార్చే విధంగా ఈ దినాన నువ్వు నేను ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే తప్పు చేసిన వారిని ఏం చేయాలనంటే సాత్వికంతో శిక్షించాలని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్నాయి. అంటే సాధు స్వభావంతో వారిని, ప్రేమతో వారిని ఏం చేయాలి, మన వైపు తిప్పుకోవాలి. ఎందుకంటే తప్పు చేసిన వాడు మనసు ఎలా ఉంటుందంటే నేను చేసింది రైటే అనే ఫీలింగ్ లో ఉంటాడు వాడు. ఆ టైంలో నేను తప్పు చేసేవారంటే వాడికి మరి కోపం మరింత ఎక్కువైపోతుంది. అందుకే మనం ఏం చేయాలంటే వాడిని ప్రేమతో రాబట్టాలి, వాడి ప్రేమతో మంచి మాటలు తెలియచెప్పాలి. అంటే సాత్వికంతోనూ సాధు స్వభావంతోనూ వాడిని ఏం చేయాలంటే చక్కగా మాట్లాడి, అరే బాబు నువ్వు చేస్తుంది తప్పు, సంఘం వ్యతిరేకంగా చేస్తున్నావు, వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నావు, నువ్వు అటువంటి పనులు చేయకూడదని చెప్పేసి వాడిని ప్రేమతోని, సాత్వికంతోని, సాధు స్వభావంతో వాడిని ఏం చేయాలంటే మంచి మాటలు చెప్తూ వాడిని మార్చాలి. సో ఆ విధంగా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు గొడవలు ఆడేసుకొని జగడమాడేసుకొని మనం చేసినట్లయితే కనుక వాడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? ఎందుకంటే వాడు ముందే నెగిటివ్ మైండ్తో ఉంటాడు, వాడు ఇంకా నెగిటివ్ అయిపోతాడు. అంటే వాడి యొక్క శరీరం అంతా కూడా అపవాదితో నింపబడి ఉంటుంది. వాడి యొక్క హృదయం అపవాది మాటలతోని, అపవాది క్రియలతో నింపబడి ఉంటుంది. సో అప్పుడు వాడు ఏం చేస్తాడంటే దేవుని మాటలు నింపాలి అంటే ఒకటిగా చేర్చి నింపాలి, కానీ ఒకేసారి మనం చేయాలి. ఎందుకంటే ఆల్రెడీగా వాడి యొక్క హృదయము అపవాది మాటలతో నిండిపోయి ఉంటుంది అన్నమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే ఈ సాధు స్వభావంతోనూ సాత్వికమైన గుణముతోనూ వాడిని నిదానించి, నెమ్మదించి, చక్కని మాటలతోని వాడిని మార్చేటటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. సో ఆ విధంగా ఒకవేళ నువ్వు సాత్వికం సంపాదించాలనంటే సాత్వికం అనే గుణాన్ని ధరించుకోవాలని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆ గుణాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ ఎవడైనా సాత్వికంతో లేనివాడు ఉన్నట్లయితే కనుక వాడి సాత్వికంతో వాడిని శిక్షించాలి, సాత్వికంతో వాడికి చక్కని మాటలు చెప్పాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా సాత్వికము ఉన్నట్లయితే నువ్వు ఏ విధంగా ఉంటావు? నువ్వు ఈ సాత్వికమైన గుణాన్ని కలిగి ఉన్నవాడు అయితే నువ్వు దేవుని దృష్టిలో ఎంతటి వాడు అవుతావు, ఎంత గొప్పవాడు అవుతావు అని చెప్పి తెలియజేస్తున్నారని మాటలు మత్తయి సువార్తలో తెలియజేస్తున్నాయి. ఇప్పుడు మనం చదువుకున్నాము, మత్తయి సువార్త 5:5 చదువుకున్నాం. సాత్వికం గలవారు ధన్యులు, వాళ్ళు దీవించబడతారని అంటున్నారనమాట. అంత మాత్రం కాకుండా సాత్వికం గలవారు ఏమంటున్నారంటే భూలోకమును స్వతంత్రించుకుంటారని అంటున్నారు. అంటే ఈ యొక్క 2 మాటలు సరిపోదంటే మన యొక్క జీవితాన్ని సరైన మార్గంలో కొనసాగించడానికి. చక్కని స్థితి ఇస్తున్నాడు ఇక్కడ. నువ్వు ధన్యుడు అంట, నువ్వు దీవించబడిన వాడు అంట. నువ్వు దీవిస్తున్నావు అంటే నీ భార్య దీవించబడుతుంది, నువ్వు దీవించబడుతున్నావు అంటే నీ బిడ్డలు దీవించబడతారు, నీ యొక్క కుటుంబం దీవించబడుతుంది, నీ యొక్క గృహము దీవించబడుతుంది, నీ యొక్క పనిలో నువ్వు దీవించబడతావు. అంటే ధన్యుడు అంటే నీకు ఇంకా తిరుగులేదని చెప్తున్నాడు అన్నమాట. అంటే సాత్వికం గలవాడు ఎటువంటి వారు అని అంటే ధన్యులని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రము కాకుండా భూలోకాన్ని స్వతంత్రించుకుంటామని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రము కాకుండా చక్కని జీవాన్ని కలిగి ఉంటావు నువ్వు అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ నువ్వు సాత్వికమైన గుణాన్ని అవలంబించుకున్నట్లయితే కనుక నువ్వు చక్కని జీవాన్ని కలిగి ఉంటావు, చక్కని శరీర జీవాన్ని కలిగి ఉంటావు అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం తెలియజేస్తున్న మాటలు. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం అంట. చూడండి, సాత్వికమైన మనసు శరీరానికి జీవం అని తెలియజేస్తున్న మాటలు. అంటే అటువంటి మనసు కలిగి మనం ఉన్నట్లయితే కనుక మన శరీరం ఎంత గొప్పగా దీవించబడుతుంది. అంటే మనం ఎటువంటి గొప్ప జీవాన్ని కలిగి ఉంటాం మనం. సో ఆ విధమైన గుణాన్ని మనం కలిగి ఉండాలని చెప్పేసి లేఖన బాగా తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా సాత్వికమైన నాలుకంట జీవ వృక్షంతో సమానమని చెప్పి తెలియజేస్తున్న మాటలు. నీ యొక్క నాలుక సాత్వికమైనది అయితే, నువ్వు సాత్వికమైన గుణాన్ని కలిగి ఉన్నవాడు అయితే కనుక జీవ వృక్షంతో సమానం అంట. నువ్వు జీవ వృక్షం అంటే సజీవంగా వృక్షము ఎటువంటి ఫలాలు ఇస్తుంది, ఎటువంటి పువ్వులను ఇస్తుంది, ఎటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తుంది వృక్షం, పెద్ద వృక్షం. సో అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నవాడు అవుతావు అంట నువ్వు. చక్కని జీవవృక్షం కలిగి ఉన్నవాడు అవుతావు అంటే నువ్వు అని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్నాయి. అంటే ఈ సందర్భంలోనే నువ్వు సాత్వికమైన గుణాన్ని నువ్వు కలిగి ఉంటే నీ చుట్టూ కూడా 10 మంది జనాలు చేరుతారు, నువ్వు మంచి స్వభావం గలవాడు అయితే.
సో అదే దానికి ఉదాహరణ అదనమాట. జీవ వృక్షము అంటే చక్కని వృక్షము, ఫలాలు ఇచ్చే వృక్షం అయితే ఏం చేస్తుంటారు? దాని చుట్టూ తిరుగుతుంటారు ఆ యొక్క ఫలాలు తీసుకోవడానికి. అలాగే నువ్వు సాత్వికమైన గుణాన్ని కలిగి ఉన్నవాడు అయితే నీ చుట్టూ జనాలు చేరుతారు, నువ్వు దీవించబడతావు, నువ్వు వాళ్ళందరికీ చక్కని మాటలు చెప్పేవాడుగా నువ్వు దీవించబడతావు అని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. సో ఆ విధమైన విధానం మనం కలిగి ఉండాలి, చక్కని నాలుకను కలిగి ఉండాలి, సాత్వికమైన నాలుకను కలిగి ఉండాలి. అందుకే మనకి తెలుగులో ఒక ప్రోవర్బ్ ఉందన్నమాట, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట. అంతే కదండి. మరి మన నాలుక మంచిదైతే, మనం చెప్పే మాటలు మంచివైతే మన చుట్టూ జనాలు చేరుతారు. అదే నువ్వు కసుబుసులాడుతూ, ఎప్పుడు తిడుతూ, ఎప్పుడు వాడిని వీడిని దూషిస్తూ, వాడిని వీడిని కామెంట్ చేస్తూ ఉంటే నీ చుట్టూ ఎవరు చేరుతారు? సో అందుకే ఇక్కడ లేఖన భాగాలు ఏం తెలియజేస్తానంటే, సాత్వికమైన నాలుక కలిగి ఉంటే గనక నువ్వు జీవవృక్షంతో సమానం అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తుంది. ఇదే అధ్యాయం 15వ అధ్యాయంలో తెలియజేస్తున్నాండి, 4వ వచనంలోని 15వ అధ్యాయం సామెతలు 15వ అధ్యాయం 4వ వచనంలో తెలియజేస్తుంది ఈ మాట. 15:4 సాత్వికమైన నాలుక జీవవృక్షము అంటున్నాడు ఇక్కడ. దానిలో కుటిలత ఉండిన యెడల ఆత్మకు భంగము కలుగుతుందన్నమాట. అంటే సాత్వికమైన నాలుక జీవవృక్షంతో సమానము. ఒకవేళ ఆ యొక్క నాలుకలో ఏమైనా కుటిలత్వం ఏమైనా ఉంటే గనక నీ యొక్క ఆత్మకి భంగం కలుగుతుందంట. సో అందుకే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, మనమందరం కూడా సాత్వికమైన నాలుకను కలిగిన వారై ఉండాలి, సాత్వికమైన గుణాన్ని కలిగిన వారమై ఉన్నట్లయితే గనక దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనమాట. అంత మాత్రమే కాకుండా ఈ దినాన సంఘములో నువ్వు సంఘ పెద్దవి అవ్వాలి అని అంటే ఒక ముఖ్యమైన గుణం ఉండాలి, అదే సాత్వికమైన గుణం. ఈ యొక్క సాత్వికమైన గుణం నీ దగ్గర లేనట్లయితే గనక నువ్వు సంఘ పెద్ద ఎలా అవుతావు? సంఘ పెద్ద అవ్వాలి అని అంటే కనుక నీకు సాత్వికమైన గుణము ఉండాలి. అదొక అర్హత, అదొక ఎలిజిబిలిటీ. ఈ దినాన మనం జాబ్ సంపాదించాలంటే మనం మినిమం డిగ్రీ ఉండాలి కదా. అంటే మనకి జాబ్ కోసం, భౌతికమైన జాబ్ కోసం డిగ్రీ ఎలాగైతే అర్హత ఉందో, సంఘ పెద్దవి అవ్వాలి అని అంటే గనక నువ్వు సాత్వికుడు అయి ఉండాలని చెప్పి లేఖన బాగా తెలియజేస్తుంది. 1వ తిమోతిలో తెలియజేస్తున్నాడు 3:3లో, 1వ తిమోతి 3:3లో తెలియజేస్తున్నాడు ఆ యొక్క మాట. 1 నుంచి చదువుకున్నట్టయితే ఆ కాంటెక్స్ట్ అర్థమవుతుంది. 3:3 ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. ఇక్కడ తెలియజేస్తున్నాడు అధ్యక్షుడు అగువాడికి ఏమేమి అర్హతలు కావాలో తెలియజేస్తున్నాడు. అధ్యక్షుడు అగువాడు నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభావుడై ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి, మర్యాదస్తుడై ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి, బోధింప తగిన వాడై ఉండాలి, మద్యపానీయును కొట్టువాడును కాక సాత్వికుడును జగనం ఆడని వాడును ధనాపేక్ష లేని వాడునై ఉండాలి. అంటే ఇక్కడ సాత్వికుడై ఉండాలి. ఇక్కడ సాత్వికుడై ఉండి పక్కన ఏమి ఇచ్చాడంటే కొట్టువాడే కాకని ఇచ్చాడు. చూడండి, మద్యపానీయు కాక కొట్టువాడును కాక సాత్వికుడును జగనమాడని వాడును ఉండాలని అంటాడు అనమాట. ఇక్కడ మద్యపాని అయి ఉండకూడదు, ఇతరులు కొట్టేవాడై ఉండకూడదు, సాత్వికుడై ఉండాలి, జగడమాడని వాడై ఉండాలి. ఒకవేళ నువ్వు సాత్వికమైన గుణం కలిగి ఉంటే కనుక నువ్వు ఇతరులతో ఎలా జగడమాడతావు? నువ్వు సాధు స్వభావాన్ని కలిగి ఉన్నవాడు అయితే కనుక నువ్వు ఇతరులతో ఎలా గొడవాడుతావు, ఇతరులతో ఎలా జగడమాడుతావు? అందుకే ఈ వర్డ్స్ కూడా లింకులు ఎలా పెట్టాడు చూడండి. సాత్వికుడును జగడమాడని వాడునై ఉండాలంటున్నాడు ఇక్కడ మాటలు. సో నువ్వు అధ్యక్ష పదవి ఆశించాలి అని అంటే, అధ్యక్ష పదవి అర్హత సంపాదించాలి అని అంటే కనుక ఈ యొక్క గుణాల్లో ఒక గుణమైన సాత్వికమైన గుణాన్ని నువ్వు అవలంబించుకోవాలన్నమాట. సో అందుగురించి మనం ఏం చేయాలంటే సాత్వికమైన గుణాన్ని మనం కలిగి ఉండాలని చెప్పేసి మీకు లేఖన భాగాల ప్రకారం బోధిస్తాను అనమాట. సో మనం ఈ దినాన మనం అందరం కూడా సాత్వికత్వం నడుచుకోవాలి. సాత్వికమైన గుణాన్ని మనం అవలంబించుకొని నడిచినట్లయితే కనుక ప్రభువుని యేసుక్రీస్తు వారికి మాదిరికరమైన జీవితాన్ని జీవించిన వారం అవుతాము, అధ్యక్ష పదవికి అర్హులవుతాము. సో ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మన ఈ యొక్క గుణాన్ని మనం అవలంబించుకొని నడిచినట్లయితే కనుక మత్తయి సువార్త 5:5లో తెలిపిన విధంగా సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సో అందుకే మనం ఏం చేయాలంటే సాత్వికమైన గుణాన్ని కలిగి ఉండాలని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్నాయి. సో అంత మాత్రం కాకుండా ఈ దినాన మనం అందరం కూడా ఈ యొక్క చక్కని మాటలు మరి నేర్చుకొని సాత్వికంతోనూ భయంతోనూ సాధు స్వభావంతోనూ మన యొక్క హృదయంలో మనం ఏం చేయాలంటే
క్రీస్తుని ప్రతిష్ఠించుకోవాలన్నమాట. అంటే మన యొక్క హృదయంలో దేవుని ప్రభువుని యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠించుకొని ఆయన మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే, ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏ విధమైన జీవితాన్ని జీవించారో ఆ విధమైన జీవితాన్ని ఈ రోజు నువ్వు నేను మనమందరం జీవించినట్లయితే కనుక ఆయన రాజ్యంలోని సభ్యులం అవుతాము, పరిశుద్ధ పట్టణంలోని పాలిభాగస్తులు అవుతాము. లేదు నేను ఆ విధంగా జీవించను, నేను గ్రంథాన్ని ధిక్కరిస్తాను, నేను ప్రసంగంలోని వేరు మాటలు చెప్తాను, బహిర్గత మాటలు చెప్తానంటే కనుక నీకు పక్క రెండో మరణం తథ్యం తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్నాడు 21:3-7లోని 21:8లో తెలియజేస్తున్నాడు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండంలోని పాలు పొందుదురు. ఇదే రెండో మరణం. అంటే మనం ఉన్నయి లేనిపోని అవన్నీ కలిపేసి అబద్ధాలు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి వచ్చిన జనాంగాన్ని మనం మెస్మరైజ్ చేయడం కోసమో, వాళ్ళని ట్రాన్స్లోకి దించడం కోసమో, లేదంటే గ్రంథంలో లేనిదంది తీసుకొచ్చి అమ్మో ఇవన్నీ చేయకపోతే సంఘానికి జనాలు రారేమో అని చెప్పేసి కల్పితాలు కల్పించేసి వారు సొంత నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క సంఘాన్ని నడిపించే వారు ఉంటారు కదా, వారికి ఇక్కడ తెలియజేస్తున్నాడు రెండో మరణం తథ్యం. అంటే వాళ్ళందరూ ఏ విధమైన లిస్టులోకి వస్తారంటే, నువ్వు గ్రంథంలో లేనిది నువ్వు చెప్పినట్లయితే గనక, గ్రంథంలో ఉన్నది చదవకుండా దాన్ని స్కిప్ చేసినట్లయితే గనక నువ్వు అబద్ధికుడు అవుతావు. ఇక్కడ గ్రంథం తెలియజేస్తుంది గ్రంథం ఉన్నతున్నట్టు చదవమని. సో నువ్వు అబద్ధికుడు అవుతావు. ఒకవేళ నువ్వు అబద్ధికుడు అయితే నీకు రెండో మరణం తథ్యం. అగ్ని గంధకములో మండుచున్న అగ్నిలో నువ్వు వేయబడతావు, రెండో మరణం పాలు పొందుతావు అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తామట. సో అందుకే ఈ దినాన మనం అందరం కూడా ఏం చేయాలి అంటే, గ్రంథాన్ని అనుసరించి నడుచుకోవాలి, గ్రంథంలో ఏం చెప్తున్నారో దాన్ని చెయ్యాలి. మన సొంత తెలివితేటలో మన మనుషుల జ్ఞానాన్ని, ఈ లోకపు ఆచారాన్ని మనం ఇందులో ప్రవేశపెట్టకూడదు. ఈ గ్రంథంలో ఒకవేళ ఇందులో ఇవన్నీ ప్రవేశపెట్టినట్లయితే కనుక ప్రతి విషయంలోనూ కూడా మనం తీర్పు దినమున ప్రతి విషయాన్ని కూడా మనం అక్కడ లెక్కప్ చెప్పాలన్నమాట. సో అందుకే మనం అందరం ఏం చేయాలంటే, ఈ యొక్క సాత్వికమైన గుణాన్ని అవలంబించుకొని మన ఇతరుల పట్ల ప్రేమ కలిగి సమాధానంతోనూ, శాంతితోనూ, మంచితనంతోనూ, విశ్వాసంతోనూ మనం ఇతరుల పట్ల మంచిగా మెలిగి మన యొక్క క్రైస్తవ జీవితాన్ని సార్థకత చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేసి ఈ యొక్క కొన్ని మాటలు మీకు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. మరి ఇప్పటి వరకు శ్రద్ధగా విని మీకు అందరికి కూడా మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మరి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా వందనాలు.